హలో! అందరికి నమస్తే అండి. ధనుర్మాసం కదా! ఇంకా ముగ్గులు హడావిడి. అపార్ట్మెంట్‌లో చిన్న చిన్న ముగ్గులే పడతాయి గదా! చిన్న చిన్న ముగ్గులు వేసి వాకిళ్ళేస్తే చాలా మంచిది. ఇవాళ మూడవ రోజు ఎర్లీ మార్నింగే లేచి ముగ్గులది వేసేసాను. ఈ ధనుర్మాసం పూజలంటే నాకు చాలా ఇష్టమండి. గోదా రంగనాథ స్వామి పూజలు, పొద్దున్నే తిరుప్పావై అవన్నీ చాలా నాకిష్టం. మా సిస్టర్ చేసేవాళ్ళు. నేను 3 ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను. ముందుగా దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసేసుకొని దీపం పెట్టేసి ప్రసాదం చేసుకోవాలి. రోజు కట్టె పొంగలి, అలాగే విశేష పాసురాలున్నప్పుడు మట్టుకు మళ్ళీ పులిహార గానీ, చక్కెర పొంగలి గానీ ఇలా చేస్తారు. నాకు కుదిరినట్టు చేస్తున్నాను. నా శక్తి ఎంతవరకు ఉందో అంతవరకు చేసుకుంటున్నాను. ముందుగా వినాయకుడి పూజ చేసేసి గోదా రంగనాథ స్వామిల శ్లోకాలు చదువుకొని షోడశోపచార పూజ చేసి కృష్ణుడి అష్టోత్తరం అలాగే గోదాదేవి అష్టోత్తరం కూడా చదువుకొని ఒక పాసురం చదువుకుంటాను. మిగతా 30 పాసురాలు ఆడియో పెట్టి వింటానంతే. ఇంక కుదరదండి నాకు. అందుకని ఒక పాసురం చదివి మళ్ళీ నైవేద్యం పెడతాను. రోజు అయితే కట్టు పొంగల్ చెయ్యాలి. తర్వాత ఇవాళ మహాలక్ష్మి పూజ కూడా ఉంది కాబట్టి కట్టు పొంగల్ 2 భాగాలు చేసి అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టాను. పూజంతా అయిపోయింది. మీరు కావాలంటే ఇలా పూజలే చేయాల్సిన అవసరం లేదు. విష్ణు సహస్రనామం కూడా చదువుకోవచ్చు. కుదరని వాళ్ళు తెల్లారి కూడా చదువుకోవచ్చు. నేను కుదిరినప్పుడు లేచి చేస్తున్నానండి. కుదరకపోతే మటుకు నేను కూడా తెల్లారి చేస్తాను. ఈలోపు వంట కూడా బిగించేసాను. ఇవాళ చపాతీ చేస్తున్నాను కదా! మజ్జిగ జావ పెట్టాను. బియ్యం రవ్వతో జావ. తర్వాత ఈ వంట కూడా పూర్తి చేసుకుంటూ మధ్య మధ్యలో ఈ ఇక్కడ కొంచెం తులసమ్మ దగ్గర కూడా క్లీన్ చేసేసుకుని దీపం అది పెట్టాను. ఈ ధనుర్మాసంలో తులసమ్మ దగ్గర దీపం పెడితే చాలా మంచిది. ఈలోపు చక్కగా బాల్కనీలో సూర్యకిరణాలు పడుతుంటే అక్కడ ఆదిత్య హృదయం కూడా చదివేసుకున్నాను. చపాతీ కూడా పిండి కలిపేసి ఉండలది చేసి చపాతీ ఒత్తేసాను. ఈ తర్వాత ఈ కొంచెం దోసకాయ కూర కూడా చేశాను గానీ పప్పుతో ఇస్తాను చపాతీ. ఇంకా కూర, పప్పు అంటే 2 తీసుకువెళ్ళరు. అలాగే చపాతీలోకి పప్పు ఇస్తాను. ఇలా ఇచ్చినప్పుడు చపాతీలోకి ఫైబర్ కూడా ఉండాలి కదా! అందుకని నేను క్యారెట్ ముక్కలు, కీరా ముక్కలు కూడా ఇస్తాను. ఇప్పుడు మజ్జిగ కొంచెం 2 స్పూన్లు పెరుగు వేసేసి దాంట్లో ఈ బియ్యం జావ వేసి కొంచెం వాటర్ పోసి డైల్యూట్ చేసేసి కొంచెం జీలకర్ర, ఉప్పు వేస్తే అది మజ్జిగన్నంలాగా తింటారు. చపాతీ తిన్నప్పుడు మనకు వేడి చేయకుండా ఉంటుంది. అలాగే క్యారెట్, కీరా ముక్కలు, జావ అలాగే పప్పుతో చపాతీ కూడా ఇచ్చేసి బాక్స్ రెడీ చేసేసాను. ఇంతేనండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి.